వల్ల ఇంట్లో టెస్ట్ అంటే మామూలు అందరు ఉంటారు కానీ ఫన్ చేసేటోళ్ళు ఇంట్లో గుద్దుకున్నాడు ఉన్నది కదా బాగానే ఫైటింగ్ ఎవరిని పెట్టినవే ఫైట్ మాస్టర్ శక్తి సరవణ టెల్ ద నేమ్ ఫన్నీగా యూ టెల్ సంథింగ్ శక్తి షోర్వా శక్తి సవర్మ ఎక్కువ ఎన్నులే ఉంటాయి వాళ్ళకి కదా ఎన్నులు ఉంటాయి మన దగ్గర అయ్యా అని ఉంటది తెలుగు పేర్లు శ్రీనివాసులు ఉంటే తమిళ శ్రీనివాసన్ ఎన్ వస్తుంది అంటున్నాడు. ఈయన శామ్ యాంటన్ అలా కాదు, వేరే పేరు. సో ఎన్ అనుకో అంటే సర్వమత సమ్మేళనంగానే ఇప్పుడు ఆలన్ ఉన్నాడు పోయి నమాజ్ చేసి వస్తాడు, మనం ఉన్నాం నమో వెంకటేశాయ అంటాం. అన్నున్నాడు పోయి వస్తాడు టింగ్ అంటాడు. గంతే ఇక అందరం కలిస్తేనే ఇస్తరాకులు అన్నీ ఉంటాయి కదా. ఎవరికి ఫేవర్ కాదు, అందరం ఉండాలి కలిసి ఓ మంచి ప్రాడక్ట్కి ఇవ్వాలి అనుకున్నారు. ఈ ప్రాడక్ట్కు ఇంకా ఏమన్నా మారిస్తే సత్యన్న పా పలకడు ఫానే, అందుకే ఇంతగా ప్రోడక్ట్ కొన్ని చెప్తే పరిశాన్ అవుతారు మీరు అని చెప్తలే. మనం అంటే ఫార్ట్ అంటాం, దానికి ఏరే అర్థం ఉందంట. అనుడు బంద్ చేసిన నేను అది అంటలేనిగా హార్బర్ నుంచి కొంతమంది చెప్పిర్రు. అయితే మీరు ఆల్రెడీ ఈ చెడ్డ వేసుకున్న బడ్డీ, నేను విన్న బడ్డీ అనే పేరు బయట దేశం పోతంగా అన్న హే బడ్డీ హౌ ఆర్ యు అంటారు. ఆ బడ్డేనా? బడ్డీ అంటే మిత్రమా అని టెక్నికల్ గా. బడ్డీ అంటే ఏందో బొడ్డీ అంటారు కొంతమంది, బడ్డీ అంటారు. బుజ్జి లాగానేమో అనుకున్నాను. అలాంటిదే. ఎరా బాబు అరే నాన్న, ఇప్పుడు పరిచయం లేని వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చిన్నపిల్లడు అరే బాబు అంటాం కదా, అది చిన్నాడి పేరు కాదు, ఒక ఊత పదంలాగా చింటూ అరే బాబు అంటాం కదా, ఆ బాబు వాడి పేరు కాదు అంటున్నా. అలాగా బడ్డీ అంటే ఊరికే ఫ్రెండ్ని, సపోజ్ పరిచయం లేని వ్యక్తి అన్న ఎలా అంటాం, అన్న టైం ఎంత అయింది, అలాగా హే బడీ హే బ్రో అని అడగాలంటే బడ్డీ అనేది ఒక చిన్న ఊత పదం లాగా అంటున్నా. దాన్నే తీసుకుని టైటిల్గా పెట్టాం. ఎందుకంటే ఆ టెడ్డీ బేర్ పేరు ఏంటో నాకు తెలియదు సినిమాలో, దాన్ని ఏదో ఒకటి పిలవాలని చెప్పి సరే నీ పేరు ఏదో సరే బడ్డీ అని పిలుస్తానని చెప్పి దాన్ని బడ్డీ అని పిలుస్తూ ఉంటా. సో నేను చూస్తే మేము ఇద్దరం ఫ్రెండ్స్. అదే చెప్తే అర్థమైంది. ఏమంటారు అది, ఫరాయాత్మ. అయితే వచ్చి అందులో ఉన్నది. ఇప్పుడు ఇంట్లో అందరం ఉంటామే, ఒకరికి మంచిగా ఉంటుంది ఒకరికి చెడ్డగా ఉంటుంది. 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు ఒక్క తీరు లేవు. ఇప్పుడు ఇంకో ఏళ్ళు పెద్దగా చేసుకోలేము మనం. అట్లా ఎప్పుడన్నా అన్న దగ్గర కోతవాను, అన్న నా సినిమా నువ్వు హైలైటింగ్ చేయాలంటావా? లేదు, నేను అడగను. జనరల్గా నా సినిమాల్లో అన్నింటిలో ఒక సినిమాకే ఆడియో ఫంక్షన్కి వచ్చాడు, ఒక క్షణం అనే సినిమాకి. బట్ నా సినిమా నువ్వు ప్రమోట్ చేయి, నా సినిమా గురించి నువ్వు ట్వీట్ చేయి ఇన్స్టాగ్రామ్లో. ఇప్పటివరకు ఈ సినిమా ట్రైలర్ కూడా మా అన్న ట్వీట్ చేయలేదు, దాని ముందు సినిమా ఏ సినిమా ఎప్పుడు చేయలేదు. నేను అలాగా అడగడానికి ఇష్టపడను. నిజంగా ఒరిజినబుల్గా సక్సెస్ కావాలి. జనాలు చెప్పిండ్రని కాదు, ఇంకొకరు ఫర్మోటింగ్ చేసిండ్రను. అలాగా నాకు హిందీలో ఒక మ్యూజిక్ వీడియో చేశా. అప్పుడు అడుగుదాం అనుకున్నా, సరే వేరే రాష్ట్రంకి వెళ్తున్నాం కదా అడుగుదాం అనుకుని, వద్దు మళ్ళీ ఏదో తనని ఏదో ప్రమోట్ చేసి పుష్ చేసినట్టు ఉంటుంది, ఆ ఫీలింగ్ ఆడియన్స్కి మనం కలిగించుంది. లక్కీగా అది హిట్ అయ్యి 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వచ్చినప్పుడు కంగ్రాట్స్ చేస్తూ వేసాడంటున్నా, ప్రమోట్ చేస్తూ కాకుండా సక్సెస్ అయ్యాక తన కంగ్రాచులేట్ చేయడానికి వచ్చాడు. పోయిన సినిమా ఊర్వశి రాక్షసు కూడా ప్రమోట్ చేయడానికి ఆయన పిలవాల, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఇంటర్వ్యూస్ కానీ. సినిమా హిట్ అయ్యాక సక్సెస్ ఫంక్షన్ మాత్రం పిలిచాను. సరే అయితే మన సక్సెస్ ఫంక్షన్ పిలుద్దాం. సో ప్రమోట్ చేయమని ఎప్పుడు నేను మా అన్నయ్యని నాకు అడగడం మొహమాటమే కాదు కానీ నాకు ఎందుకో పాలసీలో పెట్టుకున్నా, వద్దు అడగదు. నిజమన్నా, అది ప్రతి ఒక్క అన్నదమ్ములకు ఉంటుంది, అది ఉంటుంది. కొంతమంది ఏంటంటే జర మబ్బుగాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే ఇక చూసుకుంటారు తీ మా అన్న, మా నాయన చూసుకుంటారు తీ. నాకు అట్లా అనిపిస్తలే. మిమ్మల్ని చూస్తే గెలిచేదాకా అన్నారు చూడు, గెలిచేదాకా నువ్వే కొట్లాడాలి, అది శబాష్. ఒకరు ఉన్నారని మబ్బుగా తిని ఫండుడు కాదు, గెలిచేదాకా కొట్లాడదాం, హీట్ అయ్యేదాకా తీస్తూనే ఉందాం. నిజంగా నా పాజిటివ్ వచ్చేసింది మనకు ఆల్రెడీగా. చూస్తుంటే అన్న తిఫలవాడు చూస్తే అంతకుముందు 100 సినిమా నాన్న, 100. నిజంగా మీరు 100 లేకనే
100 సినిమాలు తీయాలి. థ్యాంక్ యూ. యా యా దట్స్ ఓకే. అండర్స్టూడ్. 100 సినిమాలు తీయాలి. మన అల్లుడి సిరీస్ అన్నకు ఆల్ టైమ్ రికార్డ్స్ రావాలి. థ్యాంక్ యూ నమస్తే. ఇంకా బదర్వాజా ఎప్పుడు ఓపెనింగే ఉండాలి. ఇంకా మా ఆలి అన్న అసొంటివి ఎన్నో తయారు చేయాలి. ఏంటిదన్నా దీనికి కాటర్ వెళ్ళా కాదు, ఇది జమల్ హట, జంబల్ హార్ట్ గన్ పేరు పార్ట్ 2 లో కాట్రోల్ ఏం పెడదాం, పెడదాం. అసొంటివి మంచిగా రావాలి. 3వ పార్ట్ లో ఫ్లాంతర్ పకటి. ఇక మీ దగ్గర అంటే నేను చిన్నోన్నే అన్న, అయినా కూడా నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు మీకు. మన సినిమా మంచిగా హీట్ కావాలి. ఆగస్టు 2 తారీఖు నాడు మర్చిపోకండి. పండుగ, బోనాల పండుగ తర్వాత మనం ఫస్ట్ చూసేది ఏంటిది సినిమా? బడ్డీ. షెడ్ వేసుకున్న పిల్లలు. దీనికి ఊ వచ్చిందా? ఏ ఊ వచ్చిందా? ఫైట్ల వల్ల యూఏ వచ్చింది, కానీ అన్ని ఫ్యామిలీతో చూసే సినిమానే. కొంచెం యాక్షన్ ఉందని చెప్పి యూఏ ఇచ్చారు. అదే జస్ట్ తనుకునుడు ఉంది కాబట్టి టూ ఎక్కువ లేవంట. అసలు లేవు, ఏం లేవు అసలు ఎక్కువ లేవు. అంటే ఊరవశివ రాకాశివ ఉంది కదా, అవును, అందులో జర ఎక్కువనే ఉంది కదా. అదే అండి, అది వేరే. అది మేము చిన్నపిల్లలు ఫ్యామిలీ కోసం తీసిన సినిమా కాదు, అది కేవలం యూత్ కోసం తీసిన సినిమా. మీరంతా ఇందాక అన్నారు కదా సహజీవితం మీద తీసిన సినిమాలో మరి ఏం చెప్పకుండా ఎలా చూపిస్తాం? సో ఆ సినిమా వేరు, ఇది చిన్నపిల్లలు ఫ్యామిలీ చూసేలాంటి సినిమా. సో దీంట్లో బూతు గీతు టూ అయ్యే ఉండవు. అందరూ ఫ్యామిలీతో పాటు చూసుకుని ఎంజాయ్ చేసే సినిమా అది. మంచిదన్నా. మీరు 200%. 200 times. ఓకే, దెన్ August 2nd you are coming theater? వచ్చేస్తా, చూస్తా. Very good. Come with family. చూస్తా. Badarwaj is there. బదర్వాజా పక్కకు ఒక సీటు పెట్టుండి మరి. Oh, you come with family but you sit with Badarwaj. అట్లేం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలు ఉన్నప్పుడు ఆలియాన లేకనే కొంచెం ఏముంటది అంటే, ఇంటికి వచ్చినప్పుడు మంచిగా ఉండు, బయట నువ్వేమన్నావో ఇంటికి వచ్చినప్పుడు మంచిగా ఉండు. అసొంటి వాళ్ళు ఎంతమందికి దొరుకుతారన్న? నిజంగా ఫ్యామిలీకి కూడా దండం అన్న. ఆలియాన వాళ్ళు కూడా ఎంత మంచిగా ఎంకరేజ్మెంట్ చేస్తారు. అట్లా దొరకాలి మనకు. డబల్ మీనింగ్లా ఏడుకో వచ్చినావు, ఇంత దాకా ఫోన్ ఏంది, కాల్ వెయిటింగ్లు వస్తుంది, నువ్వు ఇంటికి కూరగాయలు తెలియవు, నువ్వే తేవాలి, ఇటువంటివన్నీ లేకపోతే మగవాళ్ళ జీవితం ఇంకా 10% పెరుగుతుంది. నేను కూడా పెళ్లి చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళే నాకు దొరకాలనుకుంటున్నాను. ఇప్పుడే ఏం కాదన్న, ఇంకా లేత ఊతే నువ్వు. ఇప్పుడు నేను అడగలేను, చూసినావా? నేను చూస్తుంటే అట్లా అనిపిస్తలేవు నాకు. ఓకే డన్. ఫోన్లేండి అంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పండి, కాస్త అప్పుడప్పుడు తొందర పెడుతుంటారు, చేసుకో అని చెప్పండి. చెప్తే ఇంకోసారి అడిగితే మా సత్యాన్ని చెప్పాడు, ఇంకా చూడడానికి లేతగానే ఉన్నాయి, ఇప్పుడు కంగారు ఏం లేదు, మెల్లిగా చేసుకో అని చెప్పి చెప్తా. పెద్ద మనుషులు పేరెంట్లు గట్టిగా ఉంటే మనకు ఏం కాదు. వాళ్ళు గట్టిగా ఉన్నారు, నాయన మైకు పట్టుకొని మంచిగా డైలాగులు దంచుతూనే ఉంటాడు. నాయన గట్టిగా ఉన్నాడు, ఇప్పుడే ఎందుకు ఫ్రెండ్లీ? లేదు, నాకైతే కంగారు లేదు. వాళ్ళు జర మెత్తబడితేనే మనకు ఫ్రెండ్లీ అవసరం. అరే నీ పిల్లలను చూస్తుంటే కదరా, ఇంకా లేదు, మంచిగా ఉన్నారు, ఏం కాదు, పోస్ట్ ఫోనింగ్ చేస్తూనే ఉందాం, సినిమాలో బిజీగా కదా. సస్కస్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, ఏం కాదు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మంచిగా హీట్ కొడుతున్నాం మనము. నేను ఇదే షెడ్ మీద రానా బడ్డీకి? మరి నాకు టికెట్లు అయితే జరా బదర్వాజతోని టచ్లో ఉంటా. జంబల్ హార్ట్ అన్న కలుతామే మరి. మంచిగా హీట్ తర్వాత ఫంక్షన్కి విలువ ఉంది. నాకు నడిచేది చెప్తా బ్రాండింగ్ ఆఫర్. మనం అందరము August 2 తారీఖు నాడు ఇంకేంది అజ్మల్ చాలా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు 2 తారీఖు నాడు ఆగస్టు ఇక జెండా ఫండ్గా జర ముందే ఉంటుంది. మంచిగా సెలవులు కూడా ఉంటాయి. పిల్లలు అందరూ వండి మీకు ఇష్టమైన బొమ్మలు ఉన్నాయి అందులో. ఆ బొమ్మలు విచిత్రంగా మీరు చాలా చూస్తుంటారు. స్పైడర్ మ్యాన్ షెడ్ వేసుకొని ఉన్నది, ఇంకా ఏవేవో ఇట్లా జెల్లుతోని మొత్తం షెడ్డీల మీదనే. ఫస్ట్ టైము బడ్డీ ఇది కూడా షెడ్ వేసుకున్నది. ఇది షెడ్డీలు వేసుకున్న బొమ్మలు చాలా సెన్సేషన్ చేసినాయి. అట్లనే మన ఆంటోన్ అన్న, శిరీష్ అన్న తిఫల పడ్డందుకు మనం అందరం పోయి బ్లెస్ చేయాలి. ఓకేనా? ఉంటా మరి. కేర్ టేకింగ్. బాయ్ బాయ్.